హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనకు ఎంతో మామూలుగా కనిపించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న క్యాబేజీతో రుచికరమైన వంటను ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియోలో చూపించినట్టుగానే ఒక్కసారి ఈ క్యాబేజీ కర్రీని ట్రై చేసి చూడండి. ముందుగా గ్యాస్ పై కుక్కర్ పెట్టుకుని కుక్కర్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిట్పట్మన్న వెంటనే మీడియం సైజ్వి 2 ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత దాకా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత నేను 3/4 కేజీ క్యాబేజీ తీసుకున్నాను. 3/4 కేజీని ఇలా చిన్నగా కట్ చేసుకొని నీళ్ళల్లో శుభ్రంగా కడిగి ఆ తర్వాత కుక్కర్లోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ క్యాబేజీ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, క్యాబేజీని ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మీడియం సైజ్వి 4 టమోటోలు తీసుకొని ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. మామూలుగా మనం ఎప్పుడు చేసినా ఆయిల్లో టమోటో ఉల్లిగడ్డని వేయించి చేస్తాం కదా, కానీ ఇలా క్యాబేజీలో వేసుకోవడం వల్ల ఈ క్యాబేజీ రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి వీడియోలో చూపించినట్టుగానే ట్రై చేసి చూడండి. ఇలా అంతా కలుపుకున్న తరువాత క్యాబేజీకి సరిపోయేంత ఉప్పును నేను ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని అలాగే నేను దీంట్లో నీళ్లు అస్సలు వేయడం లేదు, వేయకూడదు కూడా. ఇప్పుడు క్యాబేజీ కర్రీకి సరిపోయేంత కారం 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు ఇంకా కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకున్నా కూడా సరిపోతుంది. అలాగే కొంచెం కరివేపాకుని శుభ్రంగా కడిగి వేసేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మీడియం సైజ్ మంట పెట్టి 3 విజిల్స్ వచ్చేంత దాకా క్యాబేజీని ఉడికించుకోవాలి. చూడండి, క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో ఇంకా నీళ్ళు ఉన్నాయి కదా అని మళ్ళీ కుక్కర్ మూత పెట్టి ఉడికించకండి. మామూలుగా మనం ఈ కుక్కర్పై ప్లేట్ పెట్టి ఉడికిస్తే ఈ నీళ్ళన్నీ 5 నిమిషాల్లో దగ్గరగా అయిపోతాయి. చూడండి, ఈ క్యాబేజీని నేను కొన్ని నీళ్లు మిగిలేలాగే చేసుకున్నాను. మీరు కావాలి అంటే దగ్గరగా అయ్యేంత దాకా ఉడికించుకోవచ్చు. అంతే, క్యాబేజీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చాలా తక్కువ ఐటమ్స్తో చాలా రుచిగా ఉండే క్యాబేజీని ఇలా అయితే తయారు చేసుకోవచ్చు. మరి వీడియో నచ్చితే ఇప్పుడే మన ఛానల్కి ఒక చిన్న లైక్ ఇచ్చి ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.